జై శ్రీమన్నారాయణ. మనకి ఉండవలసినటువంటి ఉండకూడనటువంటి లక్షణాల గురించి తెలియజేసేటటువంటి మరొక అద్భుత శ్లోకం. లోభస్తేత్ అగుణేన కిం పిశునత యత్యస్తి కిం పాతకైః సత్యం చేత్ తపసా చ కిం శుచిమనో యత్యస్తి తీర్థేన కిం సౌజన్యం యది కిం బలేన మహిమా యత్యస్తి కిం మండనైః సద్విద్యా యది కిం ధనైః అపయశః యత్యస్తి కిం మృత్యునా. మనకి లోభం అనేటటువంటి ఒక్క గుణం ఉంటే చాలటండి, ఇంకా వేరే చెడ్డ గుణాలు ఏమీ అవసరం లేదుట. లోభం అంటే పిసినారితనం అన్నమాట. ఆ లోభం చూపించడం ప్రతి దానిలో పిసినారితనం ఒక్కటి ఉంటే చాలు, ఇంకా వేరే చెడ్డ గుణాలు ఏమీ అవసరం లేదు. అలాగే పిశునత యద్యస్తి కిం పాతకైః. పిశునత అంటే చాడీలు చెప్పేటటువంటి గుణం. ఆ చాడీలు చెప్పే గుణం ఒక్కటి ఉంటే చాలు, ఇంకా వేరే పాపాలు ప్రత్యేకించి పనిగట్టుకొని ఏమీ చేయక్కర్లేదు అంటున్నారు. అలాగే ఉండవలసినటువంటిది ఏమిటి? సత్యం చేత్ తపసా చ కిం. సత్యం చెప్పేటటువంటి లక్షణం ఒక్కటి ఉంటే చాలు, ఇంకా వేరే తపస్సులు ఏమీ చేయక్కర్లేదు ప్రత్యేకించి అని చెప్తున్నారు. శుచిమనో యద్యస్తి తీర్థేన కిం. శుచిగా ఉండేటటువంటి స్వచ్ఛమైనటువంటి మనస్సు కలిగి ఉంటే చాలు, ప్రత్యేకించి తీర్థాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అంటే నదుల్లో మునగక్కర్లేదు అని చెప్పడం అన్నమాట. సౌజన్యం యది కిం బలేన. చక్కగా స్నేహం చేసేటటువంటి లక్షణం ఉంటే చాలు, ఇంకా వేరే బలాలతోటి పనేమీ లేదు, ఆ స్నేహ బలమే గొప్పది అంటున్నారు. మహిమా యద్యస్తి కిం మండనైః. ఇక ప్రత్యేకమైనటువంటి అలంకరణలు ఏమీ అవసరం లేదు. కిం మండనైః. ఎప్పుడు సహజమైనటువంటి తేజస్సు ఉన్నప్పుడు, సహజ సిద్ధమైనటువంటి తేజస్సు ఎప్పుడైతే ఉంటుందో ప్రత్యేకించి అలంకరణలకి తావు లేదు, అవసరం లేదు అని చెప్తున్నారు. సద్విద్య యది కిం ధనైః. మంచి విద్య ఒకటి ఉంటే చాలు, ధనంతో పని లేదుట. అపయశః యద్యస్తి కిం మృత్యునాః. అపయశః అంటే అపకీర్తి. అపకీర్తి ఒక్కటి ఉంటే చాలు, మృత్యువు ప్రత్యేకించి రానక్కర్లేదు. అంటే అపకీర్తి అనేది మృత్యువుతో సమానం అని చెప్తున్నారు. ఇంత అద్భుతమైనటువంటి మనకి శ్లోకాలని అందించినటువంటి మహానుభావులందరికీ కూడా నమస్కరించుకుంటూ జై శ్రీమన్నారాయణ.